హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే. ఇక సండే రోజు ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉండాలి కదా. ఈ రోజు ఏం స్పెషల్ అయితే లేదనమాట. ఎందుకంటే మాకు మా విలేజ్ పక్కకి జాతర అయితే జరుగుతూ ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి జాతర ప్రతి ఇయర్ జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి జాతర అయితే మేమేమనుకున్నాము అని అంటే ఈరోజే జాతర కావచ్చు అని చెప్పేసి వెళ్దాము అని అనుకున్నాము. ఇక ఈరోజు ఎందుకు నాన్ వెజ్ తినడం, దేవుని దగ్గరికి వెళ్తున్నాం కదా, వద్దు అని చెప్పేసి అనుకున్నాము. కానీ మళ్ళీ మా అత్తమ్మకు ఫోన్ చేస్తే మా అత్తమ్మ ఏమన్నదంటే రేపు జాతర, ఈరోజు కాదు అని చెప్పేసి చెప్పింది. లాస్ట్ సారి కూడా మేమైతే జాతరకు అయితే వెళ్ళాము. అంటే ఒకరోజు ముందే వెళ్ళాము. ఒకరోజు గుడి చుట్టూ బండ్లు తిరుగుతాయి, మంచిగా ట్రాక్టర్లు, చిన్న బండ్లు అన్నీ తిరుగుతాయి. ఇక సెకండ్ డే వచ్చేసి ఏడా అంటారు. మళ్ళీ థర్డ్ డే వచ్చేసి కూడా ఏం జరగదు పండగ. మళ్ళీ ఫోర్త్ డే వచ్చేసి జాతర అయితే బాగా జరుగుతుంది. జాతర రోజే దేవుణ్ణి రథం మీదనైతే కూర్చోపెడతారు, లక్ష్మీ నరసింహస్వామిని. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు గుట్ట పైనకైతే ఎక్కి చూపించాను నేను లక్ష్మీ నరసింహస్వామిని. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది అక్కడ ప్రతి ఇయర్ జాతర. ఇక ఎప్పుడైనా కూడా హోలీ తర్వాతనే వస్తుంది. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు పోలలు ఆడుకునే వాళ్ళం కదా, చప్పట్లు మంచిగా ఆడుకున్న వాటితోని డబ్బులు వస్తే ఆ డబ్బులతోని జాతరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒకటి కొనుక్కుంటుండే. ఇక అవన్నీ చిన్న చిన్న మెమరీస్ చాలా బాగా గుర్తుంటాయి. ఇక అదే ఈరోజు వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక ఈరోజు అయితే కాదు జాతర అని అన్న తర్వాత ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. బెండకాయ చారు చేద్దాము అని చెప్పేసి పక్కన రైస్ అయితే పెట్టేశాను. ఇక మా చిన్ను మమ్మీ నేను అన్నం తినను, నాకు ఉప్మా చెయ్యు అని చెప్పేసి అంటే ఇక్కడ ఉప్మా అయితే చేస్తున్నాను. ఆనియన్స్, కరివేపాకు, ఆ కర్రీలోకి బెండకాయ చారులోకి సరిపోయాన్ని, అలాగే ఉప్మాలోకి సరిపోయాన్ని ఆనియన్స్ అలాగే కరివేపాకు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఉప్మా చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి తినిపించి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. పల్లీలు అయితే వేయలేదు. ఇక పల్లీలు వేస్తే దగ్గు వస్తుంది అని చెప్పేసి సౌండ్ అయితే వినిపిస్తుంది కదా. ఈరోజు మా గల్లీలో బోనాలు అయితే చేస్తున్నారు పోచమ్మ తల్లికి. లాస్ట్ ఇయర్ కూడా చేశారు పోచమ్మ తల్లికి. ఆ వ్లాగ్ కూడా నేను మన ఛానల్లో మెన్షన్ చేశాను, అంటే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను బోనాలు ఎలా వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తాను, చూడండి. ఆల్రెడీ పొద్దున్నే వచ్చారు సౌండ్ చేయడానికి, అంటే తొందరగా బోనాలు చేయండి, తొందరగా రెడీ కావండి అని చెప్పేసి పొద్దున్నే వచ్చి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు. లాస్ట్ సారి అయితే బోనాలు 9 కల్లా తీస్తాము అని చెప్పేసి అన్నారు, కానీ చాలా టైం అయింది. 1-2 అలా అయ్యింది. టైం వచ్చేసి ఎర్రటి ఎండల ఎత్తుకెళ్ళారు బోనాలు. ఇక మేము కూడా బోనాలతో పాటే వెళ్ళాము. ఇక్కడ గల్లీలో వాళ్ళతోటే మేము కూడా వెళ్ళాము. అందరం వెళ్ళినాం, చాలామందిమే. ఇక అప్పుడు చిన్నుకి చెంపలు వచ్చినాయి. అదే టైంలో చిన్నుకి చెంపలు వస్తే మా పక్కన అక్కయ్య పోచమ్మకి కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పేసి అంటే ఇక అప్పుడే అదే సిచ్యువేషన్లో పోచమ్మ తల్లికి వేశారు ఇక్కడ. అయితే అమ్మవారి విగ్రహానికి చెయ్యి ఒకటి విరిగిపోయింది అని చెప్పేసి కొత్త విగ్రహం అయితే తీసుకొచ్చారంట లాస్ట్ సారి. కొంతమంది అడుగుతున్నారు అటెందుకు చూస్తున్నారు, ఇటు చూసి మాట్లాడండి అని చెప్పేసి కామెంట్స్లో ఒక అన్నయ్య ఏమో అడిగారు. అక్కడ మా పిల్లలు కూర్చుంటారు బెడ్ పైన, వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఇటు నేను వీడియో చేసుకోవాలన్నమాట. అది ఉప్మా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పిల్లలిద్దరికీ కూడా తినిపించాలి. మాకొమ్మ మెత్తగా చేసుకుంటే ఇష్టం ఉప్మా, మా ఆయనకొమ్మ పొడి పొడిగా ఉంటే ఇష్టం. ఇక మా అమ్ముల తల్లికి పొద్దున్నే కార కావాలంట, కార కావాలి అని చెప్పేసి ఏడుస్తుంది. చూడండి ఫేస్ అంతా ఎలా అయిపోయిందో. హాయ్ చెప్పురా. కార కావన్నా, కార తింటావా?
కారం అంటే మహా పిచ్చి మా ముద్దలకి అయితే. ఉప్మా చేసినా తింటూ ఆవు అన్నా కూడా కార కావాలి అని చెప్పేసి అంటుంది. ఆల్రెడీ పెట్టిన కార తిన్నది కొంచెం అంతా, మళ్ళీ కావాలంట. మళ్ళీ తింటే ఉప్మా తినదు, అందుకని చెప్పేసి ఇక నేను మళ్ళీ పెట్టలేదు. ఎడవడం స్టార్ట్ చేసింది. లేగా ఉప్మా తినిపిస్తలే, దిగు. డాడా హోటల్కి ఎండు, హోటల్కి పొద్దున్న లేస్తే చాలు డాడీ ఎటు వేయండు డాడీ ఎటు వేయండు అని అడుగుతుంది మా అమ్ముల తల్లి. ఇంట్లో నేను ఇంత పెద్ద చెట్టు ఎత్తున్నా, నన్ను అయితే అసలు పట్టించుకోరు కూడా పట్టించుకోరు. ఎంతసేపు డాడీ ఎటు వేయండు డాడీ ఎప్పుడు వస్తాడు అదే పని. ఇంట్లో ఇక నేను చూసుకున్నదంతా పోతుంది. అది చేసి ఇటు చేసి మళ్ళీ డాడీ అంటేనే ఇష్టం అంటారు. ఇద్దరు అంతే, ఒక్కలంటే ఒక్కరు కాదు, ఇద్దరు కూడా అంతే. ఇద్దరికి డాడీ అంటేనే ఇష్టం, మా అమ్మ అంటే ఇష్టం లేదు. ఎవరి ఇష్టం నీకు? డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? కచ్చా? నాకు కచ్చి వేస్తున్నావా? నార్మల్గా అయితే నీకు ఎవరి ఇష్టం అంటే డాడీ ఇష్టం అని అంటుంది. ఇప్పుడు అంటుంది కచ్చి అట, కచ్చి వేస్తుందట నా దోస్తు. ఆమె అడిగింది ఇవ్వకపోతే కచ్చి అంటుంది అంతే. ఇప్పుడు కారబెట్టమన్నది కదా, పెట్టలేదు కదా, అందుకే కచ్చి అంటుంది. వినిపిస్తుందో లేదో మీకు, కానీ భలే క్యూట్గా మాట్లాడతాం మా అమ్మల తల్లి. కచ్చి కచ్చిపో. కదా బోనాలు, మరి ఎందుకు ఈసారి తక్కువ? ఉప్మా అయితే తినేసాము, ఇక పిల్లలకి కూడా తినిపించేసాను. వాళ్ళకి తినిపించేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది నాకు. ఇక ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, బెండకాయ కర్రీ పొయ్యి మీద వేసేసి బట్టలు అయితే ఆరేయాలి. పొద్దున్నే వేసాను వాషింగ్ మిషన్లో బట్టలు. 2 డేస్కి ఒకసారి వేస్తూ ఉంటాను నేను బట్టలు వాషింగ్ మిషన్లో. బట్టలన్నీ కూడా ఆరేసాను. ఇక బట్టలు ఆరేయడం కూడా పని కంప్లీట్ అయిపోయింది. చిన్నోళ్ళ అయితే ఇంట్లోనే వేస్తాను బట్టలు, ఎందుకంటే ఇంట్లో స్పేస్ ఉంది. బెడ్రూమ్లో అయితే దండాలు అయితే కట్టాము, ఇక అందులో అయితే వేసేస్తాము పిల్లలవి.